ఆ మహాశివుణ్ణి లింగ రూపంలో పూజించాలా లేక విగ్రహ రూపంలో పూజించాలా? ఈ సందేహానికి సమాధానం మహాభారతమే చెబుతుంది. ద్రోణాచార్యుని మరణానంతరం అశ్వత్థామ కోపం హద్దులు దాటింది. పాండవ సైన్యంపై భయంకరమైన నారాయణాస్త్రం ప్రయోగించాడు. కానీ శ్రీకృష్ణుడు ఆజ్ఞాపించాడు, అందరూ ఆయుధాలు వదిలేయండి, రథాలు గజాలు అశ్వాల నుంచి దిగండి. ఆ క్షణంలోనే నారాయణాస్త్రం శాంతించింది. మళ్లీ యుద్ధం. అశ్వత్థామ అర్జునునిపై ఆగ్నేయాస్త్రం ప్రయోగించాడు. ఒక అక్షౌహిణి సైన్యం నాశనమైంది. దానికి ప్రతిగా అర్జునుడు బ్రహ్మాస్త్రం సంధించాడు. ఆగ్నేయాస్త్రం కృష్ణార్జునుల ముందు నిలవలేకపోయింది. పరాభవంతో అశ్వత్థామ ధనస్సు వదిలి యుద్ధభూమిని విడిచి వెళ్తుండగా వచ్చాడు మహర్షి వ్యాసుడు. అశ్వత్థామ అడిగాడు, మునీంద్ర, నా అస్త్రాలు దేవ దానవులను కూడా వణికిస్తాయి, కానీ కృష్ణార్జునులను ఏమీ చేయలేకపోయాయి ఎందుకు? వ్యాసుడన్నాడు, అశ్వత్థామ పూర్వకాలంలో నారాయణుడు శివుని గురించి ఘోర తపస్సు చేశాడు. ఆ తపస్సులో పరమేశ్వరుణ్ణి లింగ రూపంలో ఆరాధించాడు. ఆ తేజస్సు నుంచే నరుడు జన్మించాడు. వీరిద్దరూ నరనారాయణులు. నీవు పూర్వజన్మలో మృత్తికతో ప్రతిమ చేసి పూజించావు, కానీ వారు రూపం లేని తత్వాన్ని లింగాకృతిలో ఆరాధించారు. భగవంతుణ్ణి ఏ రూపంలో పూజించినా ఫలితం ఉంటుంది, కానీ లింగ రూప పూజ విగ్రహ పూజ కన్నా అనేక రెట్లు శక్తివంతమైనది. అందుకే లింగారాధన చేసిన నరనారాయణులను నీవు జయించలేకపోయావు. ఇది శిక్ష కాదు, పూర్వజన్మ కర్మఫలం. ఆ మాటలు విని అశ్వత్థామ మనసు కరిగిపోయింది. పరమేశ్వరునికి భక్తితో నమస్కరించాడు. సందేశం ఒక్కటే, విగ్రహ పూజ భక్తిని ప్రారంభిస్తుంది, లింగ ఉపాసన భక్తిని పరిపూర్ణం చేస్తుంది. జై మహాదేవా.